వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నమ్మలేని నిజాలు స్పెషల్ ఫోకస్. ఈ నేల నాది, ఈ ఇల్లు నాది అనుకునే భావనల నుంచి కాస్త బయటకు వచ్చి చీకటి వేళ ఆకాశాన్ని చూస్తే పలకరిస్తున్నట్టుగా మినుకుమినుకుమనే తారలు, వాటి మధ్య సొట్ట బుగ్గలతో జాబిలి, ఆ జాబిలికి కాస్త దూరంగా స్థిరంగా కాంతిని ప్రతిఫలించే గ్రహాలు. ఇప్పుడంటే నేల మీద పరుగులు పెరిగి నింగివంక చూసే తీరిక ఓపిక ఉండటం లేదు. కానీ ఒకప్పుడు ఆకాశం వంక చూడటం, గ్రహ గతులను గమనించటం చాలా మందికి తెలిసిన విద్యగానే ఉండేది. అలా చూస్తూనే గ్రహాలను నక్షత్రాలను వేర్వేరుగా గుర్తించారు. మన సౌర కుటుంబంలో ఉన్న బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని గ్రహాలను కేవలం కంటి చూపుతోనే కనిపెట్టారు అంటే ఆశ్చర్యంగా ఉండవచ్చు. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలను మాత్రమే టెలిస్కోప్ సాయంతో కనుగొన్నారు. వాటిలో ప్లూటో గ్రహం హోదాను కోల్పోయాక నవగ్రహాలు కాస్త అష్టగ్రహ కూటమిగా మిగిలిపోయాయి. కథ ఇక్కడితో ఆగలేదు. నెప్ట్యూన్ ఆవల ఓ భారీ గ్రహం ఉందనే వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ గ్రహపు స్థితిగతుల మీద ఖచ్చితమైన సమాచారం లేకపోయినా దాని ఉనికి మీద మాత్రం సందేహాలు వీడిపోతున్నాయి. అంతరిక్షంలో ఏం జరుగుతున్నదో, ఆకాశంలో ఎక్కడ ఏముందో తెలుసుకునేందుకు ఇప్పుడు 1,00,000 మార్గాలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు కేవలం కంటి చూపు, మస్తిష్కంలో సాగే విశ్లేషణలు, తాళపత్రాల మీద లెక్కలే ఆధారంగా ఉండేవి. టెలిస్కోప్ వచ్చాక ఆవిష్కరణల వేగం పుంజుకుంది. హాన్స్ లిపర్షే అనే డచ్ అద్దాల వ్యాపారి 1608లో టెలిస్కోప్ ను కనుగొన్నాడు. దాన్ని గెలీలియో ఖగోళ పరిశోధనకు అనువుగా మార్చాడు. అయినా ఓ కొత్త గ్రహాన్ని కనుగొనడానికి దాదాపు 2 శతాబ్దాలు పట్టింది. విలియం హర్షెల్ అనే శాస్త్రవేత్త 1781లో యురేనస్ గ్రహాన్ని కనిపెట్టాడు. దాంతో పాటే కొన్ని వేల ఖగోళ పదార్థాలన్నీ కనిపెట్టాడు హర్షెల్. అప్పటిదాకా 6 గ్రహాల జాబితానే వల్లెవేస్తున్న పిల్లలు యురేనస్ పేరును బట్టి పట్టసాగారు. సౌర కుటుంబంలోకి కొత్తగా చేరిన ఈ యురేనస్ ను గమనించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలంతా తమ టెలిస్కోప్లను ఆ దిశగా ఎక్కుపెట్టారు. అయితే దాని భ్రమణాన్ని పరిశీలించిన వారికి ఏదో తేడా కనిపించింది. దాని ఆవల ఉన్న మరో వస్తువేదో యురేనస్ గతిని ప్రభావితం చేస్తున్నట్టు అనిపించింది. ఆ లెక్కల ఆధారంగా యురేనస్ అవతల గమనించినప్పుడు నెప్ట్యూన్ బయటపడింది. గ్రహాల జాబితా కూడా పెరిగింది. నెప్ట్యూన్ తర్వాత కూడా మరో గ్రహం ఉంది అనే అనుమానానికి కూడా ఈ సిద్ధాంతమే కారణం. నెప్ట్యూన్ గతిని మరో గ్రహమేదో ప్రభావితం చేస్తున్నది అనుకున్నప్పుడు అది ప్లూటో ఏమో అనుకున్నారు. కానీ ప్లూటోకి అంత శక్తి లేదు అని తర్వాత అర్థమైపోవడంతో మరో గ్రహం కోసం అన్వేషిస్తున్నారు. వందేళ్ల క్రితమే లోవెల్ అనే శాస్త్రవేత్త నెప్ట్యూన్ ఆవలి గ్రహానికి ప్లానెట్ ఎక్స్ అని పేరు పెట్టాడు. అమెరికాకు చెందిన ఈ లోవెల్ చిత్రమైన మనిషి. రచయిత, వ్యాపారవేత్త, గణిత శాస్త్రవేత్త అయిన లోవెల్ కుజగ్రహం మీద కనిపించే చారలను ఆనకట్టలుగా భావించాడు. ఆధునిక నాగరికతకు చెందిన వారు అక్కడ ఉంటూ ఆ ఆనకట్టలను నిర్మించారు అని నమ్మాడు. తన నమ్మకాన్ని ప్రచారం చేస్తూ ఏకంగా 3 పుస్తకాలు కూడా రాశాడు. నెప్ట్యూన్ ఆవల ఓ మార్మిక గ్రహం ఉందని, దాని పేరు ప్లానెట్ ఎక్స్ అని చెప్పుకొచ్చాడు. లోవెల్ మాటలను ఎవరూ ఖాతరు చేయలేదు. కానీ ప్లానెట్ ఎక్స్ అన్న పేరు మాత్రం స్థిరపడిపోయింది. తర్వాతి కాలంలో దీని గురించి విస్తృతమైన పరిశోధనలు చేసిన బ్రౌన్, బెటిజిన్ అనే శాస్త్రవేత్తలు ఈ గ్రహానికి పెట్యూబర్, జార్జ్ లాంటి రకరకాల పేర్లు సూచించారు. నెప్ట్యూన్ ఆవల ఉన్న ఖగోళ వస్తువులన్నింటినీ కూడా ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ పేరుతో పిలుస్తున్నారు. వాటిలో ఈ గ్రహము ఒకటి. ఖగోళంలో ఓ వస్తువు ఉనికిని స్పష్టంగా నిరూపించేంత వరకు దానికి పేరు పెట్టేందుకు అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ఒప్పుకోదు. కాబట్టి ఈ గ్రహానికి ఇంతవరకు ఏ పేరు స్థిరపడలేదు. ప్రస్తుతానికి ప్లానెట్ 9 పేరుతో శాస్త్రవేత్తలు దీని గురించిన సమాచారాన్ని పంచుకుంటున్నారు. ప్లానెట్ 9 ఎలా ఏర్పడింది అనే విషయం మీద అనేక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. 1. ఓ అంచనా ప్రకారం మొదట్లో ఈ గ్రహం గురుడు, శని లాంటి భారీ గ్రహాలకు దగ్గరలో ఉండేది. వాటి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏ ఇతర గ్రహం కూడా ఆ మార్గంలోకి రాకుండా ఉంటాయి. అలా ప్లానెట్ 9 క్రమంగా పెద్ద గ్రహాల నుంచి తప్పుకొని దూరంగా వెళ్ళిపోయిందని అంటారు. ఇక రెండో సిద్ధాంతం, ప్లానెట్ 9 ఇతర నక్షత్రానికి చెందిన గ్రహం.
కానీ సూర్యుడి ఆకర్షణ వల్ల మన సౌర కుటుంబంలోకి వచ్చే చేరింది. ఇక మూడో సిద్ధాంతం, వాయువులు ధూళి కణాల కలయికతో అక్కడికక్కడే ఈ గ్రహం ఏర్పడిందని మరో ఊహ. ఇక మరో సిద్ధాంతం, సౌర కుటుంబం ఏర్పడే సమయంలో ఇతర గ్రహాల్లాగానే ఈ ప్లానెట్ 9 ఏర్పడిందని, అయితే ఓ గ్రహంగా రూపాంతరం చెందకుండానే అసంపూర్ణంగా మిగిలిపోయిందని ఇంకో మాట. సౌర కుటుంబంలో గ్రహాలన్నీ ఏర్పడిపోయాక మిగిలిన శకలాలన్నీ ఒక వలయంలో ఏర్పడి తిరుగుతున్నాయి. వాటిని కనుగొన్న శాస్త్రవేత్త పేరు మీదుగా దానికి కైపర్ బెల్ట్ అని పేరు పెట్టారు. వీటిలో కొన్ని రాతితో, కొన్ని లోహాలతో, మరికొన్ని గడ్డ కట్టిన వాయువులతో ఉంటాయి. యురేనస్ గ్రహాన్ని, అలాగే కైపర్ బెల్ట్లో ఉన్న సెడన్ అని లాంటి పదార్థాలను ఒక భారీ గ్రహం ఏదో ప్రభావితం చేస్తుంది అని గ్రహించారు. ఓ 11 ఖగోళ పదార్థాలు ఒకే దిశలో ఒకే వేగంతో కదులుతూ ఉండటం ఈ సిద్ధాంతానికి బలాన్ని ఇచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన మైక్ బ్రౌన్, కాన్స్టాంటిన్ బెటిజిన్ ఈ గ్రహపు పరిణామాన్ని కూడా అంచనా వేసే ప్రయత్నం చేశారు. మన భూమి కంటే ఈ గ్రహం 5 నుంచి 6 రెట్లు బరువుగా ఉంటుందని, 2 నుంచి 4 రెట్లు అధిక పరిమాణంతో ఉండవచ్చని తేల్చారు. అది మొదలు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ గ్రహం గురించి మరిన్ని వివరాలను ఊహిస్తున్నారు. వీటి విషయంలో వేరువేరు శాస్త్రవేత్తల లెక్కలు వేరువేరుగా ఉన్నాయి. కానీ ఊహ కోసం ఓసారి వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం. ఈ గ్రహం సూర్యుడి చుట్టూ తిరిగేందుకు 10 నుంచి 20,000 సంవత్సరాలు పడుతుందని ఓ అంచనా. భూమి నుంచి సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని ఆస్ట్రనామికల్ యూనిట్గా పేర్కొంటారు. ఖగోళ దూరాలను ఈ ఏయు లెక్కతో పోలుస్తారు. మన భూమి నుంచి ఈ 9 గ్రహం 400 నుంచి 800 ఏయుల దూరంలో ఉందని అంటున్నారు. భూమిలాగానే ఈ 9వ గ్రహం కూడా సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది. రాతి చుట్టూ గడ్డ కట్టుకున్న మంచుతో ఈ గ్రహం కప్పబడి ఉందని ఊహిస్తున్నారు. సాంకేతికత ఇంతలా అభివృద్ధి చెందిన సమయంలో ఓ పెద్ద గ్రహం మన కళ్ళు కప్పి తిరగటం ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ ఈ అనంత విశ్వంలో మన ఉనికి పీపిలకమే అని చెప్పేందుకు ఈ గ్రహాన్ని కనిపెట్టలేకపోవడమే ఓ పెద్ద ఉదాహరణ. నెప్ట్యూన్కు సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉందో, నెప్ట్యూన్ నుంచి అంతకు 13 నుంచి 26 రెట్ల దూరంలో ఈ 9వ గ్రహం ఉంది. అల్లంత దూరంలో ఉన్న గ్రహం నుంచి ప్రతిఫలించే కాంతి చాలా చాలా తక్కువ ఉంటుంది. ప్లూటో కంటే 600 రెట్లు కాంతిహీనంగా ఈ గ్రహం ఉంటుందని అనుమానం. పైగా ఇది సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది కాబట్టి బాగా దూరంగా వెళ్ళినప్పుడు దాన్ని కనిపెట్టడం కష్టం. అయినా పట్టు విడవకుండా వేర్వేరు మార్గాలలో ప్లానెట్ 9 ఉనికిని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ కంప్యూటర్ ప్రత్యేక సాఫ్ట్వేర్ల ద్వారా ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న ఖగోళ చిత్రాలన్నింటినీ పరిశీలిస్తూ ప్లానెట్ 9 కక్ష అని ఊహించే ప్రాంతంలో ఏదైనా వస్తువు కనిపిస్తుందేమో అని చూస్తున్నారు. హవాయి ద్వీపంలో మౌనాకి అనే నిద్రాణ అగ్నిపర్వతం మీద సుబారు టెలిస్కోప్ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద దూరదర్శనులలో ఇది ఒకటి. ఇక్కడ నుంచి తరచూ ప్లానెట్ 9 ఉనికిని గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. చిలీలో వేరా రూబిన్ నక్షత్రశాల భూమి నుంచి కనిపించే ఆకాశం మొత్తాన్ని దశల వారీగా చిత్రీకరించింది. ఆ డేటాను ఉపయోగించుకొని ప్లానెట్ 9 ఆనవాళ్లను గమనిస్తుంది.